సమంత రుత్ ప్రభు అంటే టాలీవుడ్ యాక్టర్స్ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అది కాకుండా తను బిజినెస్ సంబంధించిన వాళ్ళలో ఒక పెద్ద చైన్ అయితే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బిజినెస్లని స్టార్టప్లని ఇలా కంటిన్యూగా ఒక బిగ్ చైన్ అయితే ఫామ్ చేస్తుంది సమంత. సో ఆమెకు సంబంధించిన కొన్ని బిజినెస్లు అయితే చూద్దాం. ప్రజెంట్ అర్బన్ కిసాన్ ఫార్మ్స్ అని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్గానిక్ ఫుడ్ సంబంధించిన ఫామ్ ఇది. అందులో కూడా సమంత ఓన్ బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉంది. అండ్ మెయిన్ అర్బన్ కిసాన్ ఫార్మ్స్ అనే సంస్థను అయితే స్థాపించడం జరిగింది. తర్వాత న్యూరిష్యూ సూపర్ ఫుడ్, న్యూరిష్యూ అనే సూపర్ ఫుడ్స్ అనేది ఇవి కూడా ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినవి. అంటే అక్కడ పండించినవి వాళ్ళే ఓన్ బ్రాండ్ మీద సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న ఫుడ్స్ అని చెప్పాలి. తర్వాత సఖీ అని ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ సంబంధించిన ఒక బ్రాండ్ ఇది సఖీ. ఇది లేడీస్కి సంబంధించిన అంటే డ్రెస్ మెటీరియల్కి సంబంధించిన ఒక బ్రాండ్. ఇది కూడా సమంత ఓన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. సో ఈ విధంగా సఖీ అనేది దాంట్లో క్లాతింగ్ సంబంధించిన బిజినెస్లో కూడా సమంత దూసుకెళ్ళిపోతుందని చెప్పాలి. తర్వాత సీక్రెట్ ఆల్కమిస్ట్ అంటే వెల్నెస్ అండ్ మైండ్ఫుల్ లివింగ్కి సంబంధించిన బ్రాండ్. ఆరోగ్యం, మానసిక శాంతిపై దృష్టి, మెడిటేషన్ ఇలాంటి వాటిపైన అయితే సమంత ఇంకో బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది, సీక్రెట్ ఆల్కెమిస్ట్. సమంత దీనికి కూడా ఓన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. ఇది కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జోయ్ అండ్ ఏకమ్ వెల్నెస్, హెల్త్, లైఫ్ స్టైల్కి సంబంధించిన బ్రాండ్స్ సమతుల్య జీవన శైలిని ప్రోత్సహిస్తున్నాయి. జోయ్ అండ్ ఏకమ్ అనే బ్రాండ్స్ కూడా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మెయిన్గా చెప్పాలంటే వెల్నెస్ అండ్ హెల్త్కి సంబంధించిన బ్రాండ్స్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది కూడా దీని కో ఫౌండర్ కూడా సమంతనే అని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్గా స్టార్ట్ అయిన పికిల్ బాల్ అనే ఒక వరల్డ్ లీగ్ ఉంది. అందులో చెన్నైకి సంబంధించిన ఫ్రాంచైజీని కూడా సమంత ఓనర్గా వ్యవహరించడం అయితే మనం చూసాము. అది కాకుండా టేక్ 20 అనేది ఒక పాడ్కాస్ట్ ఛానల్, అంటే హెల్త్కి సంబంధించిన బ్రాండ్ని రిలీజ్ చేయడం జరిగింది. అదే యూట్యూబ్ ఛానల్ కూడా రిలీజ్ చేసి ఓవరాల్గా తనకంటూ ఒక అంటే టాలీవుడ్లో యాక్ట్రెస్లోనే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్గా అయితే ముందుకెళ్ళడం మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ ప్రజెంట్గా చూసుకుంటే మాత్రం ఏకమ్ జోయా అనేది అయితే వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ ఇవి బాగా ఫేమస్ అయినాయని చెప్తున్నారు.